కడప జిల్లా పోరుమామిళ్ల మండలం గిరినగర్లోని ప్రాథమిక పాఠశాలలో నిర్మించిన రక్షిత మంచినీటి పథకం నీళ్ల ట్యాంక్ ప్రమాదభరితంగా మారింది. పాఠశాల ఆవరణంలో ఉండటంతో పిల్లలు ఎప్పుడు ఏ ప్రమాదానికి గురవుతారో అనే భయాందోళనకు ఉపాధ్యాయులు గురవుతున్నారు. దాదాపు దశాబ్ద కాలం క్రితం నిర్మించిన ట్యాంక్ ప్రస్తుతం పెచ్చులుగా ఊడిపడుతున్నాయి. సోమవారం ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులతో కలిసి అక్కడికి వెళ్లగా పెచ్చులు ఊడిపడి త్రుటిలో తప్పించుకున్నారు. ఈ విషయాన్ని మండల విద్యాశాఖ అధికారి దృష్టికి ప్రధాన ఉపాధ్యాయులు జాషువా తీసుకెళ్లారు. ఆయన పాఠశాలలో ట్యాంకును పరిశీలించారు. ఈ విషయాన్ని ఆర్డబ్ల్యూఎస్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వారు స్పందించలేదు. మానవ హక్కుల సంఘం జిల్లా చీఫ్ గంగన్న ఫణిరావులు పరిశీలించారు. మరి ఆ ప్రమాదం జరిగితే మరి ఈ ప్రమాదానికి కారకులు ఎవరు అంటే ప్రభుత్వమా, ఉపాధ్యాయుల, మరి లేకుంటే ఈ పనిచేసేటువంటి వాచ్మెన్ యువగా ఎంయూ గారు విజిట్ చేసి కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపించి ఈ వాటర్ ట్యాంక్ని పూర్తిగా డెమాలిష్ చేయడమా, లేదంటే తిరిగి ఏమన్నా కన్స్ట్రక్షన్ చేసేదో ఏదన్నా ఉంటే కూడా దాన్ని రిపేర్ చేసి పిల్లలకు ఎలాంటి ప్రమాదము జరగకుండా చూడాలని మేము ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ వాళ్ళు కోరుతున్నాము. పొరపాటున ఏదన్నా జరిగిందంటే ముందు జాగ్రత్త తీసుకొని ఉపాధ్యాయులు, ఎండిఓ గారికి వీళ్ళందరికీ కూడా ఆయన ఒక రిపోర్ట్స్ పంపించి కలెక్టర్ గారితో తొందరగా విజిట్ చేసి అవి డెమాలిష్ చేసి పిల్లలను కాపాడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదే స్థానంలో కొత్తది కలెక్టర్ గారు ఈజీగా ఇటువంటి డెమాలిష్ అయిన దాని మీద కాంట్రాక్టర్ మీద కూడా ఒక రిపోర్ట్ రాసి అతని మీద తిరిగి డబ్బులు రాబట్టి